నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఏఐ బాస్ ఆ కాఫీ దుకాణం తీరు భిన్నం. భవిష్యత్తు మార్పులకు అది దర్పణం. అక్కడ గుమగుమలాడే కాఫీని కలిపి కప్పుల్లో వినియోగదారుల ముందుంచడం వరకే మనుషులు పరిమితం. దుకాణ యాజమాన్యం మొత్తం కృత్రిమ మేధ సాధనానిదే. ఉద్యోగుల నియామకం నుంచి అవసరమైన సరుకులకు ఆర్డర్లు పెట్టడం వరకు అన్ని వ్యవహారాలను ఇదే చక్కబెట్టేస్తోంది. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లోని ఒక ప్రయోగాత్మక కాఫీ షాప్లో ఏర్పాటు చేసింది ఇది. ఆండన్ కెఫే పేరుతో అంకుర సంస్థ ఆండన్ ల్యాబ్స్ ఈ గత నెల మధ్యలో ఈ దుకాణాన్ని ప్రారంభించింది. గూగుల్కు చెందిన జెమినీ సాయంతో రూపొందిన మోనా అనే ఏఐ సాధనానికి దీని నిర్వహణను అప్పచెప్పింది. నిపుణులు దీనికి కొన్ని ప్రాథమిక సూచనలు ఇచ్చారు. కెఫేను లాభసాటిగా నడపాలని, స్నేహపూర్వకంగా మెలగాలని, నిర్వహణకు సంబంధించిన అంశాలను సొంతంగా గుర్తించాలని నిర్దేశించారు. అక్కడి నుంచి మోనా రంగంలోకి దిగింది. కాఫీ దుకాణం కోసం విద్యుత్, ఇంటర్నెట్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. అవసరమైన అనుమతులు పొందింది. ఉద్యోగుల నియామకానికి లింక్డ్ఇన్లో స్వయంగా ప్రకటన ఇచ్చింది. రోజువారీ బ్రెడ్, బేకరీ ఆర్డర్ల కోసం టోకు వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంది. స్లాక్ అనే ఏఐ వేదిక ద్వారా కాఫీ తయారీ నిపుణులతో సంభాషించింది. అయితే పని గంటలకు వెలుపల వారికి మెసేజ్లు పంపింది. వాస్తవానికి స్వీడన్లో ఇది నిషిద్ధం. కాఫీ వ్యాపారంలో పోటీ అధికంగా ఉండే స్టాక్ హోమ్లో లాభాలను ఆర్జించడానికి ఈ ఏఐ సాధనం శ్రమిస్తుంది. ప్రారంభమైనప్పటి నుంచి ఇది విక్రయాల ద్వారా $5,700 పైగా ఆర్జించింది. కేటాయించిన $21,000 బడ్జెట్లో ఇంకా $5,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులో ఏకకాల వ్యయాలే అధికం. క్రమంగా ఖర్చులు తగ్గి లాభాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆర్డర్లు తప్పాయి. ఈ ఏఐ ప్రయోగంలో ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా సరుకులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆ చిన్న కెఫే కోసం ఏకంగా 6,000 నాప్కిన్లు, 4 ప్రథమ చికిత్స కిట్లు, 3,000 రబ్బర్ గ్లౌజ్లను ఆర్డర్ చేసింది. ఆ కాఫీ దుకాణంలో ఏ వంటకంలోనూ వాడని క్యాండ్ టమాటాలను తెప్పించింది. ఇక బ్రెడ్ విషయానికొస్తే కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో నిర్దేశిత సమయంలోగా వాటిని తెప్పించలేకపోయింది. దీనివల్ల వంటకాల జాబితా నుంచి ఆ రోజుకు శాండ్విచ్లను తొలగించాల్సి వచ్చింది. అయితే పరిమిత పరిధి వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.